నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో డయాలసిస్ లో ఉన్నప్పుడు ఏం తినాలి, దెబ్బతిన్న మెదడుకు నాజిల్ స్ప్రేతో చికిత్స, పిల్లలు మట్టి సుద్ధా తింటున్నారా, ఈ పరీక్షలతో గుండెకు భరోసా, ఇంకా హెల్త్ టిప్. ఉద్దండ పిండాల్లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిలపడినప్పుడు మన శరీరము మొత్తం వ్యర్థాలు మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీలాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియని డయాలసిస్ అంటారు. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ అనేది సంజీవిని లాంటిది. అయితే డయాలసిస్ మీద జీవనం సాగిస్తున్నప్పుడు ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని ఆహారపు అలవాట్ల దాకా చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డయాలసిస్ మీద ఉన్నప్పుడు ఆహార నియమాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణాధారమైన కిడ్నీలు పూర్తిగా పాడైపోయినప్పుడు కిడ్నీ మార్పిడికి వెళ్లలేని పరిస్థితిలో ప్రాణాల్ని నిలబెట్టుకునేందుకు మన ముందున్న ఒకే ఒక్క మార్గం డయాలసిస్. రోజు మార్చి రోజు హాస్పిటల్కి వెళుతూ కృత్రిమ యంత్రాల సాయంతో రక్తాన్ని శుద్ధి చేయించుకోవాల్సి ఉంటుంది. మన ఒంట్లో సహజ సిద్ధంగా కిడ్నీలు చేయాల్సిన పనిని బయట కృత్రిమ యంత్రాలు చేస్తుండడంతో డయాలసిస్ పేషెంట్లు చాలా వరకు అందరిలాగానే ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది. అయితే డయాలసిస్ జరుగుతున్న కాలంలో అందరిలాగే అన్నీ తినొచ్చని, తాగొచ్చని, ఆహారంలో పథ్యాలేవి పాటించక్కర్లేదని భావిస్తుంటారు చాలామంది. నిజానికి ఈ నమ్మకంలో వాస్తవం కొంతే. మరీ కఠినమైన పథ్యాలు అక్కర్లేదు, కానీ పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాల విషయంలో ఎప్పటిలాగా అప్రమత్తంగా ఉండాలని, ఆ మేరకు రోజువారీ ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. డయాలసిస్కి వచ్చేటప్పటికి కొన్ని ఆహార నియమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నీ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే యూరిన్ కింద పోవడం. ఆ యూరిన్ క్వాంటిటీ తగ్గిపోగానే బాడీలో ఇదైపోయి నీరు పట్టేస్తుంది. ఆ ఎడిమా తీసేయడానికి అని చెప్పేసి మనం ఈ డయాలసిస్ కానీ, పెరిటోనియల్ కానీ, హిమోడయాలసిస్ కానీ చేస్తాం అనమాట. ఈ నీరు పట్టకుండా ఉండాలంటే తినే ఆహారంలో నీటి శాతం చాలా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన కిడ్నీ ఫంక్షన్ బట్టి ఎంత నీరు బాడీలో ఉండిపోతుంది అది ఆలోచించుకొని దాన్ని బట్టి నీరు ఒకటే కాదు, ద్రవ పదార్థాలని చాలా మటుకు మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ముఖ్యమైన ఇది. దీని తర్వాత ఏంటంటే ఆహారంలో చాలా మార్పులు తీసుకురావాల్సి వస్తాయి. ఇప్పుడు ఈ కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేనప్పుడు పొటాషియము పెరిగిపోతుంది, సోడియం పెరిగిపోద్ది. అందుకని ఈ సోడియము, పొటాషియం ఉన్న ఫుడ్స్ని చాలా మటుకు తగ్గించుకోవాలి. పొటాషియము ఉన్న ఫుడ్స్ చాలా మటుకు పళ్ళల్లో ఉంటాయి. తర్వాత కొన్ని ఇప్పుడు కొబ్బరిలో ఎక్కువగా ఉంటుంది, కొబ్బరి నూనెలో ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కొన్ని పొటాషియం ఉన్న ఫుడ్స్ ఉంటాయి, అవన్నీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు పండ్లు కూడా తగ్గించి, అరటిపండు ఇలాంటివి తగ్గించేసి ఎక్కువగా గోవా, పప్పాయ ఇలాంటివి వాడుతూ ఉండాలన్నమాట. యాపిల్ ఎక్కువగా ఉంటే ఇది సోడియం కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఈ పొటాషియం సోడియం బ్యాలెన్స్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. డయాలసిస్ చేయించుకుంటున్నంత కాలం ద్రవాహారాల్ని, నీళ్లను సాధ్యమైనంత తక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒంట్లో ఫ్లూయిడ్స్ ఎక్కువైతే వాటిని పంప్ చేసేందుకు మన గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రక్తపోటు పెరిగేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి డయాలసిస్ పేషెంట్లు నీళ్లను, ద్రవాహారాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడమే మేలు. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాల్ని బాగా తగ్గించాలి. వాటి మూలంగా దప్పిక పెరిగి ద్రవాహారాల్ని తీసుకునే అవకాశం ఉంటుంది. డయాలసిస్లో ఉన్నప్పుడు మాంసకృత్తుల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. మాంసకృత్తుల్ని మన శరీరం బ్రేక్ చేసినప్పుడు అవి యూరియా రూపంలో వ్యర్థ పదార్థంగా మనలో పేరుకుపోతాయి. ఇలాంటి పరిస్థితిలో తక్కువ ప్రోటీన్లు తీసుకున్నా అవి హై క్వాలిటీ ప్రోటీన్లుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చసొన తొలగించిన ఎగ్ వైట్లో మంచి నాణ్యమైన మాంసకృతులు లభిస్తాయి. డయాలసిస్ పేషెంట్లు వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బ్లడ్ టెస్టులు చేయించుకొని ఆ బ్లడ్ పారామీటర్స్ ఎలాగున్నాయో, పొటాషియము, ప్రోటీను ఇవన్నీ చూసుకోవాలి. వీళ్ళకి కొంచెం శక్తినిచ్చి కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి మాంసకృతులు ఉన్న ఆహార పదార్థాలు ఉండాలి. అదేంటంటే ఎక్కువగా చేప తింటే మంచిది, కోడి తినచ్చు. కానీ మళ్ళీ మటన్ తినడం మంచిది కాదు, దాంట్లో క్రొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది, అది కొలెస్ట్రాల్ని కూడా పెంచేస్తుంది. కాబట్టి మటన్ తీసుకోకూడదు. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నువ్వుల నూనె కానీ, తర్వాత కుసుమ నూనె కానీ, పల్లి నూనె కానీ, వీటిల్ని సాధ్యమైనంత మటుకు దీని కింద కోల్డ్ ప్రెస్ అంటే చిన్న లోకల్ మిషన్స్లో ఆయిల్ తీసి ఆ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కింద వాడుతూ ఉంటే చాలా మటుకు క్యాలరీస్ అవుద్ది. అందులో ఉన్న పదార్థాలు శరీరానికి అబ్జార్బ్ అవుతూ ఉంటాయి. కోడిగుడ్డులో అన్నారు పసుపు సొన తినకూడదు, తెల్ల సొన ఒకటే పెట్టండి.
తర్వాత డైట్ను కూడా పెట్టేటప్పుడు ఈ డయాలసిస్ పేషెంట్స్కి చాలా జాగ్రత్తగాను టైం ప్రకారంగా ఒక్కసారే క్వాంటిటీ ఇచ్చేయకూడదు. ప్రతి 2 గంటలకి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ఉండాలి. ఇచ్చినప్పుడు కూడా నువ్వు నీరు ఎంత ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు అని అది చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. తర్వాత యూరిన్ ఎంత వస్తుందో కూడా మానిటర్ చేయాలి. డయాలసిస్ పేషెంట్లు ఎప్పుడు కూడా పొటాషియం, ఫాస్ఫరస్, లవణాల శాతం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకోవాలి. రక్తంలో పొటాషియం ఎక్కువైతే గుండె వేగం పెరుగుతుంది. డయాలసిస్కు మధ్య మన రక్తంలో పొటాషియం లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. డ్రై ఫ్రూట్స్, అరటిపండు, మామిడి, సపోటా వంటి పళ్లలోనూ, పాలు, పాల పదార్థాలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. ఫాస్ఫరస్ ఎక్కువైతే మన ఎముకల్లో నుంచి కాల్షియంను బయటకు లాగిస్తుంది. ఎముకలు గుల్లబారుతాయి. ఫాస్ఫరస్ ఎక్కువైతే చర్మానికి సమస్యల తాకిడి పెరుగుతుంది. చర్మంపై దురదలు పెద్ద సమస్యగా మారతాయి. పాలు, వెన్న, ఉడికించిన బీన్స్, వేరుశనగ, ఇతర గింజ ధాన్యాల్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. వీటిని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. రోజుకు అరకప్పు కంటే ఎక్కువగా పాలు తాగకూడదు. డయాలసిస్గా ఉన్న పేషెంట్స్ కూడాను చాలా జాగ్రత్తగా ఆహారం పాటించుకోవాలి. వాళ్ళకి కావాల్సిన పదార్థాలు ముఖ్యంగా రోజుకి 300 గ్రాములు పొద్దున్నుంచి సాయంకాలం వరకు గింజ ధాన్యాలు కావాలి. అవి సాధ్యమైనంత ముడి ధాన్యాలు బాగా ఇది చేసిన మైదా అటువంటివి కాకుండా సజ్జలు, తర్వాత గోధుమలు, పొట్టు ఉన్నవి తింటూ ఉంటే అది చాలా మంచిది. క్రొవ్వు పదార్థాలు అన్నది 20 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆకుకూరలు, మిగతా కూరగాయలన్నీను 200-250 గ్రాముల వరకు వాడచ్చు. ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఉప్పు. రోజుకి 1 టీ స్పూన్ కంటే తక్కువ ఉప్పు వాడాలి. ఉప్పు లేకుండా వండినా కూడా చాలా మంచి. కొన్ని కాయగూరలు వాటికి ఉప్పు కూడా అక్కర్లేదు. ఆ డయాలసిస్ టైమింగ్స్ ఎక్కువగా రెగ్యులర్గా ఉండవు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ డయాలసిస్ అయితే మనకి ఏంటంటే వారానికి ఒకసారి లేకపోతే 2 వారాలకు ఒకసారి అలా చేస్తారు. కానీ బాగా దెబ్బతిన్న కిడ్నీస్ అయితే ఆల్మోస్ట్ వారానికి 2 సార్లు కూడా వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా మన ఆహారం ద్వారా మనం మేనేజ్ చేయగలిగితే చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చండి. డయాలసిస్ జరుగుతున్న కాలంలో శరీరానికి తగినంత శక్తి లభించేలా చూసుకోవాలి. ఆహారం తక్కువగా తింటున్నప్పటికీ మనకు ఎక్కువ శక్తిని అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగరీ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్కి బదులుగా తేనె, జామ్ వంటి వాటిని తీసుకోవచ్చు. అయితే ఈసరికే షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. వంటలకు వెజిటబుల్ ఆయిల్, ఆలివ్, సన్ఫ్లవర్ నూనెలను వాడడం శ్రేయస్కరం. కిడ్నీ పేషెంట్గా ఉన్నప్పుడు చాలా రకాల ఆహారాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు చాలామంది విటమిన్లను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే తమకు తామే సొంతంగా కొనుగోలు చేయకుండా డాక్టర్ సలహా తీసుకుని సప్లిమెంట్లను వాడుకోవడం మేలు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాలసిస్ జరుగుతున్నంత కాలం ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. నాడీ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి అభివృద్ధి చేసిన ఒక నాజల్ స్ప్రేకు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ టీబీఐని నయం చేసే సామర్థ్యం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై జరిపిన పరిశోధన ఈ విషయాన్ని తేల్చిందని వారు తెలిపారు. కేంద్ర నాడీ వ్యవస్థకు కలిగే నష్టాన్ని, వ్యవహార శైలి సంబంధ లోపాలను ఇది తగ్గించగలదని గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ ఔషధాన్ని టీబీఐ, మెదడు గాయాలకు సంబంధించిన ఇతర రుగ్మతలను నయం చేయడానికి వాడొచ్చని స్పష్టమవుతున్నట్లు వారు వివరిస్తున్నారు. టీబీఐ వల్ల మరణం, వైకల్యం, విషయగ్రహణ సామర్థ్యంలో క్షీణత వంటివి తలెత్తవచ్చు. దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్ ఇందుకు కారణం. టీబీఐ వల్ల తలెత్తే దీర్ఘకాల ప్రభావాలను నివారించడానికి ప్రస్తుతం ఎలాంటి చికిత్స లేదు. ఈ నేపథ్యంలో మాస్ జనరల్ బ్రిగ్హామ్ సంస్థకు చెందిన పరిశోధకులు ఫోరాలుమాబ్ అనే మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధాన్ని పరీక్షించారు. మల్టిపుల్ స్క్లిరోసిస్, అల్జీమర్స్ వ్యాధి, ఇతర రుగ్మతల చికిత్సకు దీన్ని రూపొందించారు. క్లినికల్ ప్రయోగాలు సైతం నిర్వహించారు. తాజా ప్రయోగంలో భాగంగా ఒక మోస్తారు నుంచి తీవ్రస్థాయి టీబీఐ ఉన్న ఎలుకలపై దీన్ని పరీక్షించారు. నాజల్ చికిత్స ద్వారా ఈ జీవుల్లోకి చొప్పించిన నియంత్రణ కణాలకు మెదడులోని మైక్రోగ్లియల్ ఇమ్యూన్ కణాల మధ్య సాగిన కమ్యూనికేషన్ తీరుతెన్నులను పరిశోధకులు పరిశీలించారు. ఈ చికిత్స వల్ల ఆదుర్ధ, విషయగ్రహణ సామర్థ్యంలో క్షీణత వంటివి తగ్గాయని, మెరుగైన కదలికలు సాధ్యమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రోగ నిరోధక స్పందన అదుపు తప్పకుండా నియంత్రించే విధానాన్ని కూడా గుర్తించామని వారు తెలిపారు. తదుపరి దశల్లో ఈ ఔషధాన్ని మానవులపై ప్రయోగించనున్నట్లు తెలిపారు. టీబీఐతో పాటు ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్, ఇతర రకాల పక్షవాతాలు, మెదడు గాయాలకు ఈ ఔషధంతో చికిత్స చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఎదిగే వయసులోని పిల్లలు చేతికందిన వస్తువునల్లా నోట్లో పెట్టుకొని రుచి చూస్తూ ఉంటారు. ఈ అలవాటు సహజమే. కానీ కొన్నిసార్లు పిల్లలు రాళ్ళు, మట్టి, సుద్దముక్కలు, బొగ్గుల వంటి తినకూడని వాటిని తినడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు. పిల్లలతో ఈ అలవాటును మాన్పించడానికి తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. పిల్లలు మట్టి, సుద్ద వంటి వాటిని తినే అలవాటును వైద్య పరిభాషలో పైకా అని పిలుస్తారు. పిల్లల్లో పోషకాహార లోపాలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎదురవుతుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో పైకా అలవాటు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పైకా అంటే నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ అట్లీస్ట్ నెల రోజుల పాటు లేదా ఇంకా ఎక్కువ తింటే దాన్ని పైకా అంటారు. నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటంటే ఆహార ఆమోగ్యం కాని సబ్స్టెన్సెస్ లేదా ఆహార విలువలు ఎటువంటివి లేనివి. అంటే ఎలాంటివి? మట్టి, బలపాలు, చాక్ పీస్, కొన్నిసార్లు జుట్టు అండ్ స్టార్చ్ అని అంటాము. అంటే కొంతమంది పచ్చి బియ్యం, ఉడకని బియ్యం, ఇలాంటివి అనేక వస్తువులు తీసుకునే అవకాశం ఉంటుంది. పైకా ఉన్న పిల్లల్లో కొన్నిసార్లు యూజువల్గా బలపాలు, చాక్ పీసులు, గోడ పెయింట్, మట్టి ఇలాంటివే తింటూ ఉంటారు, ఐస్ ముక్కలు. అయితే రేర్గా కొంతమంది హెయిర్ కూడా తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కడుపులో నొప్పి, అబ్స్ట్రక్షన్ కూడా రావచ్చు. వాంతులు, కడుపు ఉబ్బరం రావటం అండ్ మోషన్ సరిగ్గా వెళ్ళకపోవటం లేదా లూజ్ మోషన్స్ అవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నం అవ్వచ్చు. ఇలా అయితే గనక అక్కడ ఉన్న సమస్య బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్ కామన్గా చేసేది ఏంటంటే వీళ్ళందరికీ ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా చూస్తాం పిల్లల్లో. అలాంటప్పుడు ఐరన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసినప్పుడు చాలామందికి ఈ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ అంటే మట్టి కానీ, పెయింట్ కానీ, గోల్డ్ కానీ, హెయిర్ కానీ ఇలాంటివి తినాలి అనే కోరిక కూడా తగ్గిపోతుంది. ఐరన్ సప్లిమెంటేషన్, జింక్ సప్లిమెంటేషన్ ఇలాంటివి తీసుకుంటూ సూపర్వైజ్డ్గా ఫీడ్ చేస్తూ అండ్ పిల్లలకి నేర్పించటం అలాంటివి తినకూడదు అని చెప్పటం, ఇవన్నీ చేస్తే హోలిస్టిక్గా ట్రీట్ చేయటం చాలా ఈజీ. మన గుండె ఉండేది గుప్పుడే కావచ్చు, కానీ అది సవ్యంగా పనిచేస్తుంటేనే మన ప్రాణం నిలకడగా ఉంటుంది. ఆ పిడికేడు గుండెలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా అది చివరికి గుండెపోటు రూపంలో ఏకంగా మన ప్రాణాలకే ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది. మనకు ప్రాణాధారమైన పిడికేడు గుండెను 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవటానికి తరచూ కొన్ని రకాల పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలని చెబుతారు డాక్టర్లు. గుండె ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచే ప్రాథమిక ఆరోగ్య పరీక్షల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెలో పూడికలు వచ్చే ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది? గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వల్ల హార్ట్ అటాక్స్ అనేవి వస్తుంటాయి. ఇలా గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇందులో చాలా వరకు మనం నియంత్రించుకోగలిగిన రిస్క్ ఫ్యాక్టర్సే ఎక్కువ ఉంటాయన్నమాట. వీటిలో ప్రధానమైనది ఒకటి స్మోకింగ్ చేయటం, అంటే సిగరెట్లు తాగటం. రెండోది ఏంటంటే షుగరు ఎక్కువ వారిలో గుండె జబ్బులు రావచ్చు. బీపీ ఎక్కువ ఉండటం లేదా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండటం అండ్ బాగా ఊబకాయం ఎక్కువ ఉండటం, స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండటం, ఇవన్నీ కూడా మనకి గుండె జబ్బులు రావడానికి దారి చేసే కారణాలు అన్నమాట. గుండెకు సంబంధించిన పరీక్షల్ని ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి? ఎవరైనా కానీ జనరల్గా 25 సంవత్సరాల వయసు దాటిన వారు ఒకసారి జనరల్ చెకప్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంతకుముందు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్లో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చెకప్ చేసుకుంటే తప్ప మనకి లక్షణాలు ఏమి కనిపించనివి మన బాడీలో ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ముందుగా ఐడెంటిఫై చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి కొలెస్ట్రాల్ లెవెల్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఎటువంటి లక్షణం ఉండదు, మనం చెక్ చేస్తే తప్ప తెలియదన్నమాట. అదేవిధంగా కొద్ది మందిలో షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. ఇలాంటి వాటిలో కూడా అందరిలోనూ లక్షణాలు అనేవి కనిపించకపోవచ్చు అన్నమాట. సో అందుకని జనరల్గా చెప్పేది ఏంటంటే 25 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఒకసారి చెకప్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చెకప్ చేసుకున్నప్పుడు మనకి ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ కనిపించకపోతే అంతా బాగానే ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది.
అదే 45 సంవత్సరాలు వయసు దాటిన వారైతే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కూడా సంవత్సరానికి ఒకసారి జనరల్ చెకప్ చేసుకుంటే మంచిదన్నమాట. ఈసీజీ ఎక్కువ పరీక్షలతో గుండెలో సమస్యల్ని ఖచ్చితంగా పసిగట్టవచ్చా? ఈసీజీ ఎక్కువ 2 నార్మల్గా ఉందని మనం గుండె జబ్బుని రూల్ అవుట్ చేయలేము. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రక్తనాళాల్లో పూడికలు అవి ఏర్పడినప్పుడు ఈసీజీలో మార్పులు రావటం లేదా ఎక్కువలో హార్ట్ పంపింగ్ ఎఫిషియన్సీ తగ్గటం అనేది జరగవచ్చు అనమాట. సో ఇలాంటి మార్పులు ఏమన్నా వీటిలో కనిపిస్తే దాని గుండె జబ్బు లోపల ఉన్నది అనేది మనం నిర్ధారించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇవి 2 టెస్టులు నార్మల్గా ఉంటే సమస్య ఏమీ లేదని చెప్పలేము. అందుకని వీటితో పాటు జనరల్గా స్ట్రెస్ టెస్ట్ అనేది కూడా ఎక్కువ మందిలో చేస్తుంటామండి. ట్రెడ్మిల్ టెస్ట్ ప్రత్యేకతలేంటి? సో ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో ఏం చేస్తామంటే ఒక పేషెంట్ని ట్రెడ్మిల్ మీద నడిపిస్తుంటాం. ఆ ట్రెడ్మిల్ మీద నడిపిస్తున్నప్పుడు అదే సమయంలో ఈసీజీ అండ్ బీపీ రెస్పాన్స్ అనేది చూస్తుంటాం. సో ఎక్సర్సైజ్ సివియరిటీ పెరిగే కొద్దీ అంటే ఎక్సర్సైజ్ తీవ్రత పెరిగే కొద్దీ గుండెకు సరిపడినంత రక్త సరఫరా జరగకపోతే ఆ సమయంలో ఈసీజీలో మార్పులు కనిపించవచ్చు అనమాట. సో ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు ఇనిషియల్ ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఈసీజీలో మార్పులు కనిపించవచ్చు. సో అలాంటి మార్పులు ఏమైనా కనిపిస్తూ ఉంటే గుండె రక్త సరఫరాలో పూడికలు ఉండే అవకాశం ఉన్నదనేది మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. సో దీనికోసం నడవగలిగిన వారిలో ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది జనరల్గా చేస్తూ ఉంటాం అన్నమాట. అది నార్మల్గా ఉంటే 190% మందిలో సమస్య ఉండకపోవచ్చు. ఒక 10% మందిలో ఒక్కోసారి ట్రెడ్మిల్ టెస్ట్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారిలో లేదా క్లినికల్గా లక్షణాలను బట్టి ఏమైనా అనుమానం ఉన్నవారిలో ఫర్దర్ టెస్టింగ్ అనేది కొంతమందిలో చేస్తూ ఉంటాం. డోపిటమిన్ స్ట్రెస్ ఎకో, స్ట్రెస్ థాలియం పరీక్షల్లో ఏం తెలుస్తుంది? కొద్దిమంది కొన్ని కారణాల వల్ల, అంటే ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండటం వల్ల నడవలేకపోవచ్చు, కాళ్ళ నొప్పి ఉండటం వల్ల నడవలేకపోవచ్చు, లేదా వయసు మీద పడటం వల్ల ఎక్కువ ట్రెడ్మిల్ మీద నడవలేకపోవచ్చు. ఇలా నడవలేని వారిలో ఈ డోపిటమిన్ స్ట్రెస్ ఎక్కువ అనేది చేస్తుంటాం. ఈ డోపిటమిన్ స్ట్రెస్ ఎక్కువ అనేది ఏం చేస్తామంటే మనం నడిస్తే ఎలాగ హార్ట్ రేటు, హార్ట్ మీద స్ట్రెస్ పెరుగుద్దో అదే రకమైన స్ట్రెస్ కలగటానికి డోపిటమిన్ అనే మందు ఇంజెక్షన్ ఇచ్చి ఆ టైంలో ఎక్కువ చెక్ చేస్తాం అన్నమాట. సో ఆ డోపిటమిన్ ఇస్తున్నప్పుడు గుండెకి అంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఆ పని చేసే సందర్భంలో ఇప్పుడు బ్లాకేజెస్ ఏమైనా ఉంటే, రక్తనాళాల్లో పూడికలు ఏమైనా ఉంటే హార్ట్లో కొన్ని భాగాలు వేటికైతే రక్త సరఫరా సరిగా జరగట్లేదో ఆ ఏరియా ఫంక్షనింగ్, మూమెంట్ తక్కువ ఏర్పడవచ్చు. సో దాని ద్వారా మనకి ఈ ఏరియాకి రక్త సరఫరా తక్కువ ఉంది, బ్లాక్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది నిర్ధారించుకుంటూ ఉంటాం అన్నమాట. అదే స్ట్రెస్ థాలియం అనేది ఇంకొక రకమైన టెస్ట్ అండి. సో స్ట్రెస్ థాలియంలో ఏమవుతుందంటే మామూలుగా ట్రెడ్మిల్ మీద నడిపిస్తాం పేషెంట్ని. ట్రెడ్మిల్ మీద పేషెంట్ నడిపించినప్పుడు ఈ రేడియో ఐసోటోప్ ఒకటి ఇస్తాం అన్నమాట, ఇంజెక్ట్ చేస్తాం. ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి గుండెలో రక్త సరఫరా అంతా బాగుంటే గుండెలో అన్ని భాగాలకి కూడా ఈ రేడియో ఐసోటోప్ సమంగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అలా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అనేది బయట నుంచి స్కాన్ చేసి చూస్తాం అన్నమాట. బట్ ఏదైనా రక్తనాళంలో పూడిక ఉండి గుండెలో ఒక భాగానికి రక్త సరఫరా కనుక తగ్గితే ఆ స్కాన్ చేసినప్పుడు ఆ భాగానికి రక్త సరఫరా తగ్గింది, ఎంత తగ్గింది అనేది మనం నిర్ధారించుకోవడానికి స్ట్రెస్ థాలియం ద్వారా వీలవుతుంటుంది అన్నమాట. సిటీ యాంజియోగ్రామ్ ప్రత్యేకతలేంటి? సో లోపల రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా లేదా, ఉంటే ఎంత ఉన్నాయి, ఏంటి పర్సంటేజ్ అనేది తెలుసుకోవడానికి కామన్గా 2 రకాల టెస్టులు చేస్తుంటాం. ఒకటేంటంటే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అండి. కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటే మనకి ఈ మణికట్టు దగ్గర ఉన్న రక్తనాళం ద్వారా ఓ సన్నటి క్యాథెటర్ హార్ట్ వరకు పంపించి, మణికట్టు దగ్గర నుంచి కానీ లేదా తొడలోని రక్తనాళం ద్వారా కానీ సన్నటి క్యాథెటర్ హార్ట్ వరకు పంపించి ఆ క్యాథెటర్ ద్వారా మందిచ్చి కొన్ని ఎక్స్రేస్ అనేవి తీసుకుంటాం క్యాత్ ల్యాబ్లో. సో అందులో మనకి ఎగ్జాక్ట్గా రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా లేదా, ఉంటే ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ పూడికలు ఏ రకంగా ఉన్నాయి, వాటికి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలనేది నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యాంజియోగ్రామ్ అనేది మనకి ఇన్వేజివ్ టెస్ట్. ఇన్వేజివ్ అంటే మనం లోపల క్యాథెటర్ పంపిస్తున్నాం, రక్తనాళాల్లోకి చొప్పిస్తున్నాం అన్నమాట ఈ క్యాథెటర్. అలా కాకుండా నాన్ ఇన్వేజివ్ టెస్ట్ కింద సిటీ యాంజియోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో సిటీ యాంజియోగ్రామ్లో ఏం చేస్తామంటే మనకు మామూలుగా సెలైన్ ఇచ్చినట్లే కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి సిటీ స్కాన్ చేస్తాం.
సో ఇందులో ఏంటంటే మనకు లోపల క్యాథెటర్లు కానీ ఇతర మెటీరియల్ పెట్టడం కానీ ఉండదు. మందిచ్చి స్కాన్ చేయడం ద్వారా మనకి గుండె రక్త సరఫరాలో పూడికలు ఉన్నాయా లేదా ఎక్కడున్నాయనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్కి సిటీ యాంజియోగ్రామ్కి చూస్తే సిటీ యాంజియోగ్రామ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇట్స్ ఎ నాన్ ఇన్వేజివ్ టెస్ట్. అంటే మన బాడీలోకి క్యాథెటర్ పంపించడం ఏమి ఉండదు, అడ్మిషన్ అవసరం లేదు, అవుట్ పేషెంట్గానే చేయొచ్చు. సో ఇట్స్ ఎ నాన్ ఇన్వేజివ్ అండ్ సింపుల్ టెస్ట్. సో అందులో మనకి సిటీ యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. కాకపోతే పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ మన రెగ్యులర్ యాంజియోగ్రామ్లో ఉన్నంత యాక్యురేట్గా చెప్పలేమన్నమాట. కాల్షియం స్కోర్ టెస్ట్తో గుండెపోటు ముప్పు తెలుస్తుందా? నార్మల్గా గుండె రక్తనాళాల్లో కాల్షియం అనేది ఉండకూడదన్నమాట. ఒకవేళ కాల్షియం స్కోరు 0 ఉండాలి. ఒకవేళ ఇది పెరుగుతుంది అనుకోండి, అంటే 200, 300, 400 ఇలా కాల్షియం స్కోర్ పెరుగుతుంది అనుకోండి, దెన్ అది మనకు ఒక సూచన అనమాట. అంటే లోపల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వటం, కొన్ని బ్లాక్స్ ఏర్పడటం మొదలయ్యింది అనేది. సో ఆ కాల్షియం స్కోర్ కనుక ఎక్కువ ఉంటే ఫర్దర్గా కొన్ని టెస్టులు చేసి లోపల బ్లాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సిటీ కాల్షియం స్కోర్ అనేది కూడా ఒక స్క్రీనింగ్ టెస్ట్ కింద వాడుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఆహార వ్యాయామాలతో పాటు తరచూ ఈసీజీ, ఎకో, టీఎంటీ వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మన పిడికెడు గుండె చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండ తీవ్రత అధికంగా ఉంటే మధ్యాహ్నం వేళల్లో బయట తిరగకండి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు రక్షణగా టోపీని ధరించండి. గొడుగును వాడండి. వెంట మంచినీళ్ల బాటిల్ను తీసుకువెళ్ళండి.